హాయ్ ఆల్ ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ ఆర్ డూయింగ్ వెల్. అండ్ సమ్మర్ వచ్చేస్తుంది కదా! సో, సమ్మర్‌లో ఒక మంచి వెకేషన్ స్పాట్‌కి వెళ్ళాలని ఉంది నాకు. సో, అలా నాకు అడ్వెంచరస్ థింగ్స్ అంటే చాలా ఇష్టం. అలా అడ్వెంచరస్ థింగ్స్ నాకేనే కాదు చాలా మందికి కూడా ఇష్టం ఉంటుంది కాబట్టి, అలాంటి వాళ్ళ కోసం ఒక మంచి వెకేషన్ స్పాట్ అయితే తీసుకొచ్చేసాను. ప్రపంచంలోనే తొలి అంతరిక్ష హోటల్ స్పేస్‌లో చిల్ కావాలనుకుంటే బెస్ట్ ఆప్షన్. అంతరిక్షాన్ని చుట్టేయాలని ఎవరికుండదు? అక్కడే కొన్ని రోజులు చిల్ అవ్వాలనే ఆశ ఎందుకుండకూడదు? మనుషులు ఇలాంటి ఆలోచనలే క్యాష్ చేసుకునేందుకు ట్రై చేస్తుంది ఒక కంపెనీ. ఏకంగా 3.5 రోజుల్లో పాటు స్పేస్‌లో స్పెండ్ చేసే అవకాశం ఇస్తుంది. అవును. ప్రపంచంలోనే మొట్టమొదటి స్పేస్ హోటల్ త్వరలో లాంచ్ అవ్వబోతుంది. ఒకేసారి దాదాపు 400 గెస్ట్‌లను అంతరిక్షంలోకి తీసుకెళ్లేలా స్పెషల్ ప్రాజెక్ట్ డిజైన్ చేస్తుంది. దీన్నే ఉపగ్రహ హోటల్ లేదా అంతరిక్ష హోటల్ అని పిలుస్తుండగా, దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఆర్బిటాల్ అసెంబ్లీ కార్పొరేషన్ ఓఏసీ కంపెనీకి సంబంధించిన వాయేజర్ స్టేషన్ తొలి స్పేస్ హోటల్గా మారనుంది. వాయేజర్ స్టేషన్ అనేది తక్కువ భూమి కక్షలో హోటల్గా పనిచేసి తిరిగే అంతరిక్ష కేంద్రం కాగా దీన్ని 2027లో లాంచ్ చేయాలని ప్లాన్ జరుగుతుంది. ఈ మొట్టమొదటి వాయేజర్ అంతరిక్ష హోటల్ నిర్మాణం 2026లో మొదలై 2027లో పూర్తి కానుంది. అదే ఇయర్‌లో అతిథులని స్వాగతించాలనే ప్రణాళికతో ముందుకు సాగుతోంది. దాదాపు 400 అతిథులని, 112 మంది సిబ్బందులని ఇందులో ఉండగలరు అని చెప్తున్నారు. ఈ స్టేషన్ ఒక తిరిగే చక్రం డిజైన్‌లో ఉంటుంది. రెస్టారెంట్స్, బార్స్, జిమ్, సినిమా హాల్స్, ఎక్కువ కాలం ఉండాలని విల్లాలు వంటి లగ్జరీ సౌకర్యాలను కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ ఆలోచన స్పేస్ ఎక్స్‌కు సంబంధించిన ఫాల్కన్ 9 స్టార్ షిప్ వంటి రీయూజబుల్ రాకెట్ టెక్నాలజీ నుండి ఇన్‌స్పైర్ పొందింది అని తెలిపింది. ఈ ఆలోచన చాలా మందిలో మస్త్ ఎక్సైట్‌మెంట్ పెంచినా 2027 నాటికి సాధ్యం అవుతుందా అనే డౌట్స్ కూడా ఉన్నాయి. నిర్మాణం ఖర్చు బహుశా హండ్రెడ్స్ ఆఫ్ బిలియన్స్‌లో ఉండొచ్చు అని అంటున్నారు. రానున్న రోజుల్లో స్టే కోసం సుమారు $5 మిలియన్ ఖర్చవుతాయి అని చెప్తున్నారు. కానీ ఫ్యూచర్‌లో అంతరిక్ష ప్రయాణం ఖర్చు తగ్గనున్నదని వార్తలొస్తున్నాయి. క్రూజ్ టికెట్ రేట్ సమానంగా తగ్గించాలని ఓఏసీ ఆశిస్తుంది. గ్రావిటీ రింగ్ వంటి ప్రోటోటైప్ నాసాతో ఒప్పందాల విషయంలో పురోగతి ఉన్నప్పటికీ కక్షలో నిర్మాణం యొక్క సంక్లిష్టత, పెద్ద మొత్తంలో పెట్టుబడి అవసరం వల్ల 2027 నాటికి నిజంగా సాధ్యం అవుతుందా అని ఎక్స్పర్ట్స్ అనుమానిస్తున్నారు. కానీ సక్సెస్ అయితే మాత్రం రిచ్ పీపుల్స్ వెకేషన్ స్పాట్‌గా మారే అవకాశం ఖచ్చితంగా ఉంది. సో, ఆర్ యూ ఎక్సైటెడ్? ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకెన్నో ముచ్చట్ల కోసం డూ సబ్స్క్రైబ్. బై బై. లవ్ యూ ఆల్. టేక్ కేర్.